డెఫినెట్ గా మనం కానీ చూసుకుంటే ఒక 10-10:30 గంటల లోపల ట్రెండ్స్ డెఫినెట్ గా పూర్తిగా అర్థమైపోతుంది. మామూలుగా 8 గంటలకి పోస్టల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక అరగంట అటు ఇటుగా ఉండొచ్చు. 9కే కొంత ట్రెండ్స్ రావడం మొదలు పెడతాయి. సో కంప్లీట్ గా ఒక అరగంట తర్వాత అసలు ఈ వ్యవహారం మొత్తం కూడా అసలు తమిళనాడు ఏం జరగబోతుందో మనకు అర్థమవుతుంది. 11 గంటలకి పూర్తి స్థాయి సిచ్యువేషన్ మనకి తెలిసిపోతుంది. సో ఈ వ్యవహారాల్లో ఎంతవరకు రెడీగా కాబోతుంది, ఎలక్షన్స్ ట్రెండ్స్ కి సంబంధించి ఎంతవరకు రాబోతున్నాయి. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం విజయ్ సంగతి. విజయ్కి ఇంటి దగ్గర ఎందుకు సెక్యూరిటీ పెట్టారు, ఎందుకు అంత పెద్ద ఇంపాక్ట్స్ చూపిస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. సో ఆ ఇంపాక్ట్స్ ని డెఫినెట్ గా పోలీసు బందోబస్తు విపరీతంగా పెంచిన పరిస్థితి అయితే తెలుసు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు, కొన్ని జిల్లాలైతే కంప్లీట్ గా కూడా సెంట్రల్ ఫోర్స్ ని పెట్టిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ కానీ చూసుకుంటే ఇక్కడ సెంట్రల్ ఫోర్స్ లేదు, కేవలం తమిళనాడు పోలీసు తర్వాత ఇతర అధికారులు ఉన్న నేపథ్యం. కానీ చాలా ప్రాంతాల్లో, కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కంప్లీట్ గా వాళ్ళందరినీ ఇక్కడ నుంచి తమిళనాడు సెంట్రల్ ఫోర్సెస్ కూడా పెట్టిన పరిస్థితి చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే పోలీస్ కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించిన వీటన్నిటిని కూడా ఎక్కడ మనం ఇక్కడ కానీ చూసుకుంటే కార్లలో కొంతమంది ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే టీవీకి విజయ్కి సంబంధించిన కార్యకర్తలు లోపలికి ఎంటర్ అవుతున్నారు. మనం ఇప్పుడు అన్నిటినీ తనిఖీలు ఏజెంట్స్ కావచ్చు, ఇక్కడ ఏజెంట్స్ ఉన్నా కూడా చూడొచ్చు ఆ ఫోటోని అక్కడ తీసేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ లోకి దాన్ని అలో చేయరు కాబట్టి డెఫినెట్ గా అక్కడ తీయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లా డిఫరెంట్ ఏజెంట్స్ ని ఇక్కడికి తీసుకుని వస్తున్నారు. ఏజెంట్స్ ని తీసుకుని వచ్చిన తర్వాత బయటికి పంపిస్తున్నారు. ఏజెంట్స్ కి సంబంధించిన వ్యవహారంలో ప్రతి ఒక్కరిది కూడా మనం ఎక్కడికక్కడ చేయాల్సిన నేపథ్యం అయితే క్లియర్ గా ఉన్నాయి. సో ఏజెంట్స్ కి తర్వాత ఇతర ఈ వ్యవహారాలన్నింటిని కూడా చాలా క్లియర్ గా మనకు అర్థమయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. బట్ ఏదైనా ఎంతవరకు ఇంపాక్ట్ ఉండబోతుంది, ఎంతవరకు ఇంపాక్ట్ కలగబోతుంది అనే అంశాన్ని మనం చూడాల్సిన నేపథ్యం అయితే చాలా క్లియర్ గా కనబడుతుంది. సో విజయ్ లేదు, తర్వాత రాబోయే ఎన్నికలు, రాబోయే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశం మీద చెన్నైలో కొంత టెన్షన్ అయితే ఉంది. మరో అరగంటలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం, తర్వాత ట్రెండ్స్ స్టార్ట్ అయ్యే అవకాశం, ఈ లోపల పోస్టల్ బ్యాలెట్లు ఓపెనింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి కంప్లీట్ గా ఈ వ్యవహారాన్ని మరో ఒక అరగంటలో ఈ వ్యవహారాన్ని మొత్తం కూడా నడిచే పరిస్థితి క్లియర్ గా మనకి కనబడుతోంది. సత్యం రిక్వెస్ట్ కృష్ణ ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఎలా మారిపోయిందంటే తమిళనాడు రాజకీయం ఒక్కసారిగా హై వోల్టేజ్ డ్రామా కనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడే ఇంకా సినిమా టీజర్ ట్రైలర్ స్టార్ట్ అయింది గురు. ముందు ఉంది అసలు సినిమా. 8 గంటల నుంచి ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇంకొక 40 minutes, ఇంకొక 40 నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. అయిన తర్వాత అప్పుడు సిచ్యువేషన్ మారిపోతుంది. ఎందుకు పోస్టల్ బ్యాలెట్ సాధారణంగా కృష్ణమోహన్ ఇందాక మాట్లాడినట్టుగా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఆ తర్వాత ట్రెండ్ అనేది మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కసారిగా ప్రజల నాడిని పడతారు, రిప్లికేట్ చేస్తూ ఉంటారనేది. అలా అని చెప్పి పూర్తిగా ఇటు పోస్టల్ బ్యాలెట్ రిజల్ట్స్ మీద డిపెండ్ అవుతామంటే నో. ఎందుకంటే చరిత్ర చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది పోస్టల్ బ్యాలెట్ని నమ్ముకునే రిజల్ట్స్ ఉండవని చెప్పి. అందుకే పోస్టల్ బ్యాలెట్ని దాదాపుగా పోనీ ఇంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ అని కాదు కానీ రిప్లికేట్ చేస్తూ ఉంటాయి అనేది వినిపించే మాట. బట్ డజంట్ మీన్ దట్ దాని మీద డిపెండ్ అవ్వాలని చెప్పి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో, కొన్ని ఫ్యాక్టర్స్లో, కొన్ని సిచ్యువేషన్స్లో గవర్నమెంట్కి ఫేవర్గా గవర్నమెంట్ ఉద్యోగులు ఉండొచ్చు గాక, అది కారణం ఏదైనా కావచ్చు. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు పబ్లిక్ కొన్ని ఇష్యూస్ని బేస్ చేసుకొని అక్కడ నిరుద్యోగం కావచ్చు, లేకపోతే అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి అక్కడ ధరల నియంత్రణ విషయంలో కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలోనూ, లేకపోతే మౌలిక వసతుల కల్పనలోనూ, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల్లోనూ, సంక్షేమ పథకాల్లోనూ ప్రభుత్వంతో ఎక్కడో విభేదించో, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి అధికార వర్గానికి ఉన్న ఎసెట్స్ ఉంటాయి కదా, వాటితో ఇక్కడ ట్యూన్ కాకపోయిన సందర్భంలో ఒక్కసారిగా వ్యతిరేకత మూటగట్టుకునే అవకాశం ఉంటుంది. ఫర్ సమ్ టైమ్ ఒక్కసారి దాన్ని యాంటీ ఇన్కంబెన్సీ అంటూ ఉంటాం. యాంటీ ఇన్కంబెన్సీ డెవలప్ అయింది అనుకోండి, ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ అవినీతి మరకో లేకపోతే కారణాలు ఏవైనా కావచ్చు, బంధుప్రీతో వాట్ ఎవర్ ఇట్ మే బి, కారణం ఏదైనా కావచ్చు, ఆ
కారణాలని బేస్ చేసుకుని పూర్తిగా తారుమారైపోయే అవకాశం ఉంటుంది. అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వానికి యాంటీ ఇన్కంబెన్సీగా మారిపోయి విపక్షాలు ఎంత బలహీనంగా ఉన్నా ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అనేది వాళ్ళకి దోహదపడుతూ ఉంటుంది. బహుశా కారణం ఏదైనా కావచ్చు. ప్రభుత్వం డెవలప్మెంట్ చేసిందా అంటే చేసి ఉండొచ్చు, కాదని కాదు. కానీ ఇక్కడ ప్రజల ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వడం ఒక కారణం అయిపోతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇటు విపక్షాలు కొన్ని హామీలతో, ప్రభుత్వానికి సంబంధించిన హామీలకు ఇంకా భిన్నంగా కొంచెం హై రేంజ్లోకి వెళ్ళిపోయి అనుకుందాం, అప్పుడు మళ్ళీ మారిపోతూ ఉంటుంది. అండ్ చెన్నైకి వచ్చినప్పుడు, మరి ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలకు వచ్చినప్పుడు ఎందుకు ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భం, సౌత్ ఫ్యాక్టర్ అనేది డిఎంకేకి ఎసెట్ అయింది. అట్ ద సేమ్ టైం ఏఐఏడిఎంకే భారతీయ జనతా పార్టీతో జతకట్టడం అనేది ఇటు ఏఐడిఎంకేకి బెడిసి కొట్టింది అనేది బాహాటంగా వినిపించే మాట. ఇక్కడ దీన్ని ఎన్కాష్ చేసుకోవడంలో డిఎంకే సక్సెస్ అయింది. కారణం ఏంటి, డిఎంకేకి సంబంధించి కనిమోయి కావచ్చు, లేకపోతే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక హైరార్కీ కనిపిస్తుంది. అంటే పార్టీ ఫర్ సపోజ్ స్టాలిన్, కరుణానిధి తర్వాత స్టాలిన్ వచ్చారు, స్టాలిన్ తర్వాత ఇంకొక ఫ్యాక్టర్గా ఉదయనిధి స్టాలిన్ కనిపిస్తున్నారు. పోనీ ఉదయనిధి స్టాలిన్ కాకపోయినా కనిమోయి లాంటి వాళ్ళు కాస్త వాయిస్ ఆఫ్ ద పార్టీగా గట్టిగా వినిపిస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు ఏఐడిఎంకేకి ఏదది, ఆ ఫ్యాక్టర్ ఎక్కడా లేదు కదా. ఎందుకంటే జయలలిత తర్వాత అంత శోభ కనిపించిన ఏఐడిఎంకే ఎవరైనా నేత ఉన్నారంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. పన్నీర్ సెల్వం ఎలివేట్ అయ్యారు. జయలలిత ఉన్నప్పుడే ఆయన ముఖ్యమంత్రిగా అయిన సందర్భం ఉంది. ఆ తర్వాత జయలలిత